అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్ వింగ్స్ అనేవి మంచి స్టార్టర్ రెసిపీ. ఈ చికెన్ వింగ్స్లో నేను ఈరోజు మీకు 2 వెరైటీస్ చూపించబోతున్నాను. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చికెన్ లవర్స్ అందరూ ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కిలో అంత స్కిన్తో ఉన్న చికెన్ వింగ్స్ని శుభ్రంగా కడిగి ఉంచాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1.5 టీ స్పూన్ పాప్రికా పొడి, 1 టీ స్పూన్ వెల్లుల్లి పొడి, 1 టీ స్పూన్ సొంటి పొడి వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసి 1 టీ స్పూన్ అంత ఎర్ర కారం కూడా వేయాలి. ఇదంతా చికెన్కి బాగా పట్టేట్టు కలపాలి. నెక్స్ట్ నేను ఇందులో బాగా గిలకొట్టిన 1 గుడ్డుని వేస్తున్నాను. దీనివల్ల బైండింగ్ బాగుంటుంది. అలాగే ఉప్పు కారాలు కూడా చికెన్కి బాగా పడతాయి. ఇదంతా కలిపిన తర్వాత చికెన్ పీసెస్ని కనీసం 10 నిమిషాల పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో 1/2 కప్ మైదా పిండి వేసి 2 టేబుల్ స్పూన్లంత కార్న్ఫ్లవర్ కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇందులో కొన్ని నీళ్లు పోస్తే దీనికి కరెక్ట్గా పిండి టెక్స్చర్ వస్తుంది. మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా నీళ్లు పోస్తే పిండి ఈ ముక్కలకి బాగా కోట్ అవుతుంది. ఇంకా దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఒక వెడల్పాంటి కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఈ కోట్ చేసిన చికెన్ వింగ్స్ వేసి వేయించాలి. ఇవి పూర్తిగా వేగాలంటే కనీసం 7 నుంచి 8 నిమిషాలు పడుతుంది. ఇవన్నీ ఒకేసారి కాకుండా చిన్న బ్యాచెస్లో వేస్తే బాగా వేగుతాయి. ఇవి చక్కగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టేయచ్చు. వీటిని మరీ ఎక్కువగా వేస్తే మరీ మాడిపోయినట్టు అయిపోతాయి. సో ఇలా సమంగా వేయించిన చికెన్ వింగ్స్ అన్నిటినీ నేను 2 బౌల్స్లో వేసి సెపరేట్గా ఉంచాను. ఇప్పుడు స్పైసీ చికెన్ వింగ్స్ కోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 1/2 కప్ అంత స్పైసీ హాట్ సాస్ వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వింగ్స్ వేసి టాస్ చేస్తే సరిపోతుంది. సాస్ మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టేట్టు చూసుకోవాలి. ఈ వెరైటీతో మనకి స్పైసీ చికెన్ వింగ్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ నేను బార్బెక్యూ చికెన్ చేయడానికి ఇంకొక ప్యాన్లో 1/2 కప్ అంత బార్బెక్యూ సాస్ వేస్తున్నాను. ఇది మీకు రెడీమేడ్గా సూపర్ మార్కెట్స్లో దొరికేస్తుంది. దీనిలో స్మోకీ ఫ్లేవర్తో పాటు కొద్దిగా స్వీట్నెస్ కూడా ఉంటుంది. సో ఇంకొక బౌల్లో ఉన్న చికెన్ పీసెస్ని కూడా సాస్లో వేసి బాగా కలపాలి. ఈ సాస్ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేట్టు చూసుకోవాలి. అంతే, 2 రకాల చికెన్ వింగ్స్ తయారైనట్టే. వీటిని వేడివేడిగా మేయోనీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇవి పర్ఫెక్ట్ పార్టీ స్నాక్స్ అని చెప్పచ్చు. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇవి అప్పటికప్పుడు చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.